హాయ్ ఆల్! ఈ వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా మనం గ్రేట్ చేయకుండా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే క్యారెట్‌ని మంచిగా ఇట్లా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ వీటిని కొంచెం కుక్కర్‌లో గీ వేసి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు. అండ్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ కేజీ క్యారెట్స్ తీసుకున్నా. దీనికి ఆల్మోస్ట్ నాకు హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ మిల్కే పట్టింది. అండ్ దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత క్యారెట్‌ని మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అండ్ ఇందులో చంక్స్ ఉంటే అంత టేస్ట్ ఉండదు. కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నా. అండ్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ క్యాషు అండ్ బాదాము అవి పేస్ట్ చేసి ఇందులో వేస్తున్నా. దీనివల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. అండ్ ఇవన్నీ దగ్గరయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నేను షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ మన స్వీట్‌నెస్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను. ఎందుకంటే క్యాషు, బాదాం పేస్ట్ కూడా ఏసాను గదా! అండ్ ఈ మిక్చర్ అంతా బాగా దగ్గరయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లిక్విడ్ లాగా ఉంటే అస్సలు బాగోదు. అండ్ క్యారెట్ హల్వాలో నట్స్ ఎన్ని వేసుకుంటే అంత బావుంటది. అండ్ నెయ్యిలో క్యాషు, బాదాం అండ్ కిస్మిస్ ఈ 3 ఫ్రై చేసి పెట్టుకున్నా అనమాట. కొన్నేమో ఆల్రెడీ మిక్చర్ దగ్గరగా అయిన తర్వాత అందులో వేసి లాస్ట్‌లో కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం కలర్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను సాఫ్రాన్ వేశాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేస్తే ఇంకొంచెం మంచి కలర్‌తో బాగా ప్రజెంటబుల్‌గా ఉంటది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులో మనము బాయిల్ అవుతున్నప్పుడు షుగర్ తర్వాత కొంచెం ఘీ కూడా యాడ్ చేయాలి. ఎక్స్‌ట్రా ఘీ. సో, అంతే. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక ఓవర్ నైట్ పెట్టేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేయడమే. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.